హైదరాబాద్ సనత్ నగర్లోని శ్రీ చైతన్య కాలేజీలో వేసవిలో విద్యార్థులకు ఇష్టం లేకుండా క్లాసులు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల వద్దకు చేరుకొని క్లాసులు బంద్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు తరగతులు నిర్వహించవద్దని, బోర్డు అధికారులు దాడులు చేస్తే అధికారులకు ₹1,00,000 లంచాలు ఇచ్చి క్లాసులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వెంటనే క్లాసులు ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. ఎంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు సార్. ఈ పద్ధతి కాదు సార్. గేట్లు తాళాలు వేసుకొని ఏమైనా జైలా సార్? ఇదేమైనా జైలా సార్? గేట్ తాళం తీయమని సార్. మీరు రండి, మేమేం పోము, మీ ముందే మేము మాట్లాడతాం. మీరు రండి. గేట్ తాళం తీయమనండి. సినిమా చూస్తురా? గేట్ తాళం తీ. ఏంది చూస్తున్నావు? గేట్ తాళం తీయమంటున్నా. గేట్ తాళం తీయమని చెప్తున్నా. తీయమని కాలేజ్ అనుకుంటున్నా. మాట్లాడడానికి వచ్చినాము. తెలుసైతే తెలిసే ఇంటర్మీడియట్ బోర్డు దాని ప్రకారం నడిపించుకోవాలి. మీరేం చేస్తారు? వేసవి కాలంలో క్లాసులు నిర్వహించదని చెప్పిన తర్వాత మీరెందుకు చెప్తారు? ఏంటి మీరు ఎట్లా చెప్తారు? అవును సార్, మేము లీడర్లం కాబట్టి ఇక్కడికి వచ్చినాము. చెప్పండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ వాళ్ళు అట్లాగే ఇన్కమింగ్ స్టూడెంట్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ థర్డ్ నుంచి కానీ ఫోర్త్ నుంచి కానీ బోర్డ్ ఎగ్జామ్స్ మాత్రమే. సార్ ఒక్క నిమిషము. ఎంతమంది ఉన్నారు సప్లిమెంటరీ రాసి? ఎంతమంది ఉన్నారు క్యాంపస్? తల్లిదండ్రులే కంప్లైంట్ చేస్తున్నారు. మాకు తల్లిదండ్రులే కంప్లైంట్ చేస్తున్నారు. ఏదైనా తల్లిదండ్రులు అవును సార్. ఇప్పుడు సార్ కరెక్ట్ పద్ధతి కాదు సార్. మేము మీకు ఇన్నిసార్లు సపోర్ట్ చేసినప్పుడు మీరు ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఈ రకంగా ఉండడం కరెక్ట్ కాదు చెప్తున్నాము. ఈ రోజు ఈ రకంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. రన్ అవుతున్నది. ఇప్పుడు మీకు ఇచ్చే కంప్లైంట్స్ కూడా ఎవరిస్తారండి? పిల్లలు ఉంటారు. ఎట్లా స్టార్ట్ చేసి మీరు ఇప్పుడు మీరే అంటారు కదా, ఇప్పుడు ఇన్కమింగ్ పిల్లలు ఉన్నారని చెప్పి మీరే అవుట్ గోయింగ్ అని చెప్పి మీడియా మిత్రులకి విజ్ఞప్తి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం బయటకు వచ్చి ఏమని చెప్పింది? అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు మాత్రమే లోపల ఉన్నారని సార్ చెప్పిండు. ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యారో ఆ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ లోపలికి రండి. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మీరు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు క్లియర్గా చెప్పింది వేసవి కాలంలో తరగతులు నిర్వహించొద్దని. దానికి అగెనిస్ట్గా ఈరోజు ఈ యాజమాన్యం నడిపిస్తుంది. కాబట్టి మీరందరూ లోపలికి వస్తే విషయం ఏంటనే తెలుస్తుంది. ఎందుకు ఇట్లా పోతున్నారు? మాట్లాడుతున్నాం కదా. మీరే పోయి అడిగిరండి సార్, మీరే పోయి అడిగిరండి. ఇప్పుడు సార్ ఆ పేరెంట్ యాజమాన్యం పిలిపించింది, యాజమాన్యం పిలిపించింది. యాజమాన్యానికి అడగండి.
నిమిషం ఈరోజు సార్ ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ సార్ దాడి చేసింది ఎవరు ఇప్పుడు వచ్చింది మేము మీరు కిందకి ఎందుకు దింపుతారు సార్? లోపల పోదామని చెప్పారు కదా వాళ్ళు. రమ్మని చెప్పారు. రమ్మని చెప్పారు ఒక్కొక్కరిని మీరు వాళ్ళకి సపోర్ట్ చెప్పారు సార్ మీడియా క్లాసులు పెట్టి నిర్వహించి విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. మేము ఇప్పుడే అంబర్పేట హిమాయత్ నగర్లో ఉన్నటువంటి కాలేజీలు అన్నిటిని బంద్ చేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు నిర్వహిస్తుంది అక్రమంగా నిర్వహిస్తున్నారు. కానీ వీళ్ళకి చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము విద్యార్థి సంఘాల మీద మీడియా వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి గుండాల్లాగా ఈరోజు రౌడీల్లాగా విద్యార్థి సంఘించొద్దు. ఎందుకోసం అంటే విద్యార్థులు మొన్ననే మనం చూసుకున్నట్లయితే డీడీ కాలనీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజీలో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఎందుకోసం అంటే 10th క్లాస్ అయిపోయిన వెంబడే అడ్మిషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి క్లాసులు పెడుతున్నారు. అక్కడే కాదు ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి వీళ్ళ బ్రాంచ్లో కూడా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి వేసవి తరగతుల్లో క్లాసులు నిర్వహించొద్దు. వీళ్ళందరినీ ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళకు క్లాసులు వాళ్ళకు పెట్టి ఇంప్రూవ్మెంట్ కోసం